Namaste, welcome to this special fourth estate with Sri ESL Narasimhan, Honorable Governor to Telangana and Andhra Pradesh. ESL Narasimhan, పూర్వాశ్రమంలో ఇంటెలిజెన్స్ చీఫ్, తర్వాత కాలంలో సంక్షోభాల రాష్ట్రాలకు గవర్నర్. గవర్నర్ పదవి రాజ్యాంగం ప్రకారం నామమాత్రమే అయినప్పటికీ పరిస్థితులు, పరిణామాలు, ఉద్యమాలు, ప్రతి ఉద్యమాలు ఆయన్ను మరింత కీలకం చేశాయి. అనుకోని ఘటనలు, విధిలేని పరిస్థితులు అత్యంత ముఖ్యమైన వ్యక్తిని చేశాయి. ఒక దశలో న్యాయమూర్తిలా, మరో దశలో న్యాయవాదిలా, ఇంకో దశలో పెద్ద మనిషిలా, మరోసారి కార్యదక్షుడిలా, ఇప్పటి దశలో పెద్ద మనిషిలా, ఇట్లా ఒక్కోసారి ఒక్కో రీతిలో నడవాల్సి వచ్చింది నరసింహన్ గారు. అందుకే అప్పటి ఛత్తీస్గఢ్ ఏర్పాటు నుంచి ఇప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన వరకు కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా అత్యంత ఆధారపడదగ్గ వ్యక్తి అయ్యారు నరసింహన్. ప్రత్యామ్నాయాలు కూడా ఆలోచించలేని రీతిలో చాలా ఇంపార్టెంట్ పర్సన్ అయ్యారు. నాటి యూపీఏ నుంచి నేటి ఎన్డీఏ వరకు నరసింహన్ విశ్వాసపాత్రులు, నమ్మకస్తుడు కూడా. అదే సమయంలో ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజల క్షేమం, సంక్షేమం, అభివృద్ధి తన కర్తవ్యం అంటారు ఆయన. గవర్నర్గా దశాబ్ద కాలం పాటు నిరాటంకంగా కొనసాగారు నరసింహన్. తదుపరి కూడా కొనసాగాలని కేంద్రం ఆయన్ని ఆదేశించింది. ఈ సందర్భంలో గవర్నర్ సాక్షి టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇవాళ ఫోర్త్ ఎస్టేట్లో చూద్దాం. ఎక్కాడు శ్రీనివాసన్ లక్ష్మీ నరసింహన్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ ESL నరసింహన్ అంటే చాలా మంది ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఎస్, 2 తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఆయన. అతి ఎక్కువ కాలం గవర్నర్గా పనిచేసే అవకాశం లభించిన అతి కొద్ది మందిలో నరసింహన్ ఒకరు. స్వాతంత్రం రావడానికి 2 ఏళ్ల ముందు పుట్టిన ఆయన తొలి స్కూలింగ్ హైదరాబాద్లోని లిటిల్ ఫ్లవర్ స్కూల్లో మొదలైంది. తర్వాత ఆయన చదువంతా చెన్నైలోనే సాగింది. గ్రాడ్యుయేషన్లో ఫిజిక్స్ చదివిన ఆయన పీజీకి వచ్చేసరికి పొలిటికల్ సైన్స్కు మారిపోయారు. ఆయన లా గ్రాడ్యుయేట్ కూడా. 1968లో ఐపీఎస్కి ఎంపికైన ఆయనను ఆంధ్రప్రదేశ్ కేడర్ వరించింది. నంద్యాల, నర్సంపేట, ఒంగోలులో పోలీసు అధికారిగా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన 1972లో కేంద్ర నిఘా విభాగానికి వెళ్లిపోయారు. డిసెంబర్ 2006లో పదవీ విరమణ చేసేంత వరకు ఆయన ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేశారు. విదేశాంగ విభాగంలోనూ ఆయన సేవలందించారు. భిన్నమైన అభిరుచులు కలిగిన వ్యక్తిగా నరసింహన్ను చెప్పుకోవచ్చు. తీరికలేని కార్యకలాపాల్లో నిమగ్నమైన ప్రజలను కలుసుకోవడం ఆయనకు చాలా ఇష్టం. సంగీతం అంటే ఆయనకు ప్రాణం. కర్ణాటక, హిందుస్థాన్ సంగీతం అంటే చాలా ఇష్టం. ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్గా పదవీ విరమణ చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 25, 2007లో ఆయనను ఛత్తీస్గఢ్ గవర్నర్గా నియమించింది. మావోయిస్టు దాడులతో అట్టుడికి ఆ రాష్ట్రంలో కేంద్ర రాష్ట్ర సంబంధాలను సమన్వయం చేయడంలో నరసింహన్ కీలక పాత్ర పోషించారు. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర విభజన ఉద్యమం తారాస్థాయిలో ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆయనను జనవరి 2009 డిసెంబర్లో రాష్ట్ర గవర్నర్గా బదిలీ చేసింది. అప్పటి నుంచి ఆయన ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా, రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణ గవర్నర్గా సేవలందిస్తున్నారు. ఉద్యమం కీలక దశలో ఉన్నప్పుడు ఇరు ప్రాంతాల ప్రజల మనోభావాలను గుర్తించి దానికి తగ్గట్టుగా వ్యవహరించారనే పేరు సంపాదించుకున్నారు నరసింహన్. 2 తెలుగు రాష్ట్రాల గవర్నర్ శ్రీ ESL నరసింహన్ గారితో మాట్లాడే అవకాశం లభించింది మనకు సాక్షిలో. వారు 10 ఏళ్లుగా గవర్నర్గా ఉన్నారు. 2007లో వారు ఛత్తీస్గఢ్ గవర్నర్గా ఉండి 2010లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్గా వచ్చినారు. వారు గవర్నర్గా పదవి బాధ్యతలు స్వీకరించే సమయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లకల్లోలంగా ఉన్నది. వేర్పాటు ఉద్యమం ఒకవైపు, ప్రభుత్వాల అస్థిరత, ఉద్యమాలు. ఇటువంటి సమయంలో గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన ESL నరసింహన్ గారు 7 సంవత్సరాలు పూర్తి చేసినారు. 2017 మే 2కు వారు గవర్నర్గా ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత 2 తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్గా 10 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. మళ్ళీ 2 తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్గా కొనసాగుతున్నారు. వారికి ముందు అభినందనలు తెలుపుదాం. నమస్కారం అండి. గవర్నర్ గారు, మీరు బహుశా భారతదేశంలో ఇతర ఏ గవర్నర్లకు లేని
అనుభవం మీకు ఉంటుంది. ఎట్లా అంటే మీరు ముందు గవర్నర్గా నియమించింది మిమ్మల్ని ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి. అది మధ్యప్రదేశ్ నుంచి విడిపోయి ఏర్పడిన రాష్ట్రం. అక్కడ రాజధాని లేదు, అక్కడ సమస్యలు ఉన్నాయి. అట్లాంటి రాష్ట్రానికి గవర్నర్గా వెళ్ళినారు. ఆ వెంటనే మళ్ళీ వేర్పాటు కోరుతున్న ఒక ఉమ్మడి రాష్ట్రానికి వచ్చి గవర్నర్గా ఉండి వేర్పాటును చూసి 2 రాష్ట్రాలు కావడం, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు కావడం చూసినారు. మళ్ళీ ఇక్కడ కూడా రాజధాని లేని ఒక రాష్ట్రానికి గవర్నర్గా ఉన్నారు. ఛత్తీస్గఢ్లో రాజధాని లేని రాష్ట్రానికి గవర్నర్గా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేని రాష్ట్రానికి గవర్నర్గా ఉన్నారు. వేర్పాటు కోరిన ఛత్తీస్గఢ్ గవర్నర్గా ఉన్నారు, వేర్పాటు కోరిన తెలంగాణకు గవర్నర్గా ఉన్నారు. ఎట్లా ఉన్నాయి మీ అనుభవాలు? ఛత్తీస్గఢ్లో యాక్చువల్లీ సార్ చూస్తే మీరు రాయ్పూర్ క్యాపిటల్గా వచ్చింది, లేని కాదు క్యాపిటల్. మొదటి రోజు నుంచి మధ్యప్రదేశ్ బ్రేక్ అయిన తర్వాత 2000లో అప్పటి నుంచి ఫ్రమ్ డే 1 రాయ్పూర్ బికేమ్ ఎ క్యాపిటల్. కానీ వాళ్ళు ఏం చేశారంటే సర్క్యూట్ హౌస్ని రాజ్భవన్గా చేశారు, కలెక్టర్ ఇల్లుని చీఫ్ మినిస్టర్ ఇల్లుగా చేశారు, మ్యాటర్నిటీ హాస్పిటల్ని సెక్రటేరియట్గా చేశారు. సో అక్కడ పోయినప్పుడు నేను చాలా వాళ్ళు అడిగితే నేను ఇక్కడనే పుట్టాను సార్ అంటే ఏం అర్థం సార్ ఇది మెటర్నిటీ హాస్పిటల్గా ఉండేది, ఇది సెక్రటరీ అయిపోయింది. సో ఫ్రమ్ డే 1 వాళ్ళు రాయ్పూర్ హ్యాడ్ బికమ్ ఎ క్యాపిటల్ వాళ్ళకి. అట్లా ఉంది. అండ్ నార్మల్గా నరసింహ అవతారం అని చూస్తే మీరు నరసింహ అవతారం కూడా ఎక్కడ చోట ఉండదు, పిల్లర్ని బ్రేక్ చేసి వచ్చింది మళ్ళీ వెళ్ళిపోయింది అంతే. సో అదే నా కథ కూడా అట్లానే ఉంది. ఎక్కడ వస్తే పిల్లర్ నుంచి వస్తాను, ఇట్లా వస్తే వెళ్ళిపోతాను, మళ్ళీ ఏం చేసేది. నా అవతారం కూడా అట్లా ఉంది, నా పని కూడా అట్లా ఉంది నేను చేసేది. ఎట్లా అనిపిస్తుంది అంటే ఎప్పుడు కూడా ఒక అవతారంకి ఒక రామ అవతారం ఒక అవతారం చూస్తే ఒక చోట ఉంటుంది, ఒక ప్లేస్ ఉంటుంది. నరసింహావతారం ఒక రాజ్యం ఉంటుంది, రాజధాని ఉంటుంది. రామ అంటే రామరాజ్యం అంటారు, మళ్ళీ అయోధ్య అంటారు, ఇదని చెప్తారు. మళ్ళీ ఇక్కడ ఏం ఒక మత్స్యావతారం కూర్మావతారం అంటే ఓషన్ ఉంటుంది అని ఉంటాయి. ఇక్కడ నరసింహావతారం ఏం లేకంటే ఒక స్తంభంని ఫాలో కొడితే నరసింహావతారం అంతే కదా. అదే మా ప్రాబ్లం. నరసింహావతారానికి ఎక్కడ రాజ్యం ఉండదు, రాజధాని ఉండదు, అట్లాంటివే ఉండవు. అట్లా ఏం ఉండదు కదా. ఒక స్తంభం ఉంది, స్తంభం పలుకొడితే నరసింహావతారం వస్తుంది అంతే. ఈ 10 ఏళ్ళు గవర్నర్గా అంటే అదే నేను పడుతుంది, ఛత్తీస్గఢ్ చూసినారు, ఆంధ్రప్రదేశ్ చూసినారు, ఇప్పుడు తెలంగాణ చూసినారు, ఈ 3 రాష్ట్రాలు చూస్తున్నారు, వీటి పాలనా వ్యవహారాలు చూస్తున్నారు. మీ అనుభవాలు ఎట్లా ఉన్నాయి 10 ఏళ్ళు? బాగున్నాయండి. అన్ని స్టేట్స్లో కూడా లక్కలీ చూస్తే ముఖ్యమంత్రులు అందరూ డెవలప్మెంట్లో చాలా ఫోకస్ పెట్టుకున్నారు. ఆ డెవలప్మెంట్లో కూడా ఎట్లా అంటే పీపుల్ సెంట్రిక్ డెవలప్మెంట్. డెవలప్మెంట్ అనేది 2 విధంగా ఉంటుంది. ఒకటి హై టెక్నాలజీ, ఇంకోటి పీపుల్ సెంట్రిక్. నాకు ఐ లైక్ బోత్ ఆఫ్ దమ్, బట్ మెయిన్ ఫోకస్ నాది పీపుల్ సెంట్రిక్ ఉండాలి. ఎందుకంటే నార్మల్గా చూస్తే ఒక మనిషికి ఆయనకి కావాల్సింది ఏంటండి, అన్నం, ఉండే చాటికి ఒక చోట, నీరు, పవర్, హెల్త్, ఎడ్యుకేషన్, సెక్యూరిటీ. టెక్నాలజీ మీరు ఊరిక ఒక మనిషికి తీసి ఒక కంప్యూటర్ ఇస్తే ఆయన ఏం చేస్తాడు కంప్యూటర్ పట్టుకొని? ఇదన్నీ లేకుండా కంప్యూటర్ పెట్టుకొని ఏం చేయగలరు? ఇదన్నీ వచ్చిన తర్వాత కంప్యూటర్ ఇస్తే దెన్ ఇట్ యాడ్స్ ఆన్ టు హిస్ వాల్యూ. సో అట్లా మీరు చూస్తే అక్కడ ఛత్తీస్గఢ్ చూడండి, దే స్టార్టెడ్ పీడిఎస్ సిస్టమ్ విచ్ వాజ్ ఎక్సలెంట్. ఫుడ్ ప్రొక్యూర్మెంట్ విచ్ వాజ్ కంప్లీట్లీ కంప్యూటరైజ్డ్. అంటే నేను రాజ్భవన్లో కూర్చొని ఐ కుడ్ పుట్ సే దట్ రామయ్య అని చెప్తే రామయ్య కొడితే ఐ విల్ నో చెక్ నెంబర్ ఇష్యూ టు రామయ్య ఫర్ సో మచ్ అమౌంట్. అట్లాంటి సిస్టమ్ ఫుడ్ ప్రొక్యూర్మెంట్ పాలసీ అక్కడ పెట్టారు. సెక్యూరిటీ వాస్, we had the Maoist problem, but we were quite on top when I was there on Maoist problem. Health, we had hospitals, we were focusing on health. So atla undi. Ikkada kuda chudandi, in Andhra also we are focusing on health, we are focusing on education, we are focusing on water, we are focusing on power. We are now looking at housing. Telangana kuda ade focus chudandi. Intlo neeru andariki, bhagirathi mission bhagirathi pettaru. Malli meeru power surplus chestunnaru, malli food security chestunnaru. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ చేస్తున్నాం, కానీ ఇట్ రిక్వైర్ లిటిల్ మోర్ ఫోకస్. అండ్ హౌసింగ్ చేస్తున్నాం. సో ఇది బోత్ ఆర్ లుకింగ్ ఎట్ పీపుల్ సెంటర్. అట్ సేమ్ టైమ్ టెక్నాలజీ కూడా ఆంధ్ర ఇస్ డూయింగ్ ఎ టెక్నాలజీ ఎంఫసిస్, తెలంగాణ ఇస్ ఆల్సో డూయింగ్ ఎ తెలంగాణ. సో ది టెక్నాలజీ అనేది ఇట్స్ ఓన్లీ అన్ యాడ్ ఆన్ టు లైఫ్, వాల్యూ ఆఫ్ లైఫ్. ఇట్ వాల్యూ యాడెడ్, బట్ దీస్ ఆర్ ద బేసిక్స్. అన్ని 3 స్టేట్స్లో కూడా నేను ఇంతవరకు చూస్తుంది, అన్ని చోట్ల పీపుల్ సెంట్రిక్ పాలసీ ఉంది. కాబట్టి నాకు చాలా సంతోషం అన్నది. కానీ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ గురించి చెప్పినారు మీరు ఛత్తీస్గఢ్లో. అది సేమ్ ఇది ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా కొంత మేరకన్నా దాన్ని పూర్తి చేయగలిగినారు ఇప్పుడు? అవును, డెఫినెట్లీ ఎస్. వీ హ్యావ్ కంప్యూటరైజ్డ్ ఇట్ అండ్ వీఆర్ మానిటరింగ్ ది పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. మీరు చెప్పినారు ఛత్తీస్గఢ్లో రాజ్భవన్లో కూర్చొని ఒక పేరు కొడితే అది ఫుడ్ ప్రొక్యూర్మెంట్, ఇది ప్యాడీ ప్రొక్యూర్మెంట్. ప్యాడీ ప్రొక్యూర్మెంట్. కానీ ఇక్కడ ప్రొక్యూర్మెంట్ దగ్గరికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అసంతృప్తి ఉన్నట్టున్నది రైతులు. We will do that also. అంటే దానికి సంబంధించి ఎట్లా చేస్తాం? we will try and sort of improve that, because మెయిన్ ప్రొక్యూర్మెంట్లో ఏంటంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సార్, ఫార్మర్స్కి ఆ ఎంఎస్పి ప్రాబ్లం అయిపోతుంది. అండ్ ఎప్పుడన్నా ఒకసారి డ్రౌట్ వస్తుంది, ఒకసారి ఫ్లడ్స్ వస్తుంది. సో దట్ వీల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో వీ హ్యావ్ బిల్ట్ అ లాట్ ఆఫ్ గోడౌన్స్
ఎక్స్ట్రా కూడా. ఎందుకంటే వాళ్ళకి ఏమిటంటే వాన వచ్చేస్తే సో హీ హాస్ టు డిస్పోజ్ ఆఫ్ ద ప్యాడీ క్రాప్, లేకుంటే దిస్ టైమ్ యూ కెన్ ప్రాబ్లీ ప్రిజర్వ్ హిస్ ప్యాడీ క్రాప్ అండ్ సెల్ ఇట్ అట్ వెన్ ద ప్రైస్ ఇంప్రూవ్స్ ఎ లిటిల్ బిట్. స్టోరేజ్ ఫెసిలిటీస్ కట్టాం, అట్లానే అక్కడ కూడా ఆంధ్ర చేస్తున్నాం. కాబట్టి వీఆర్ ట్రైంగ్ టు ఇంప్రూవ్ ది అగ్రికల్చర్స్ ప్రాబ్లమ్ ఆల్సో ఆన్ దట్. ఫార్మర్స్ 2-3 రోజుల క్రితం ఇక్కడ తెలంగాణలో సార్ ఈ నిల్వ చేసుకునే ఇది లేక అమ్ముకోవాల్సి వచ్చి మిర్చి రైతులు కొంత ఇబ్బంది పడ్డట్టున్నారు. ఉద్యమం మరి అది ఈ రోజు సాల్వ్ అయిపోయింది. ఇంటర్వెన్షన్కి వచ్చింది. అదొక మంచి రిలీఫ్ లాగానే అనుకోవాలి సెంటర్ నుంచి. ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ నెక్స్ట్ టైం నేను ఐ టాక్ బౌత్ ద చీఫ్ మినిస్టర్ చెప్పాలి ఏంటంటే బడ్జెట్లో దే షుడ్ మేక్ ఎ ప్రొవిజన్ ఫర్ అన్ ఇంటర్వెన్షన్ ప్రొవిజన్. అది దట్ అనౌన్స్ చేసేస్తే అఫ్ కోర్స్ మరి రోజు మనం చెప్తాం మాకు ఈ ప్రాబ్లం అనౌన్స్ చేయకుండా ఐ థింక్ దే షుడ్ కీప్ ఎ ప్రొవిజన్ ఫర్ ఇంటర్వెన్షన్ in terms of crisis. Maybe a natural disaster, maybe a cyclone, maybe a flood, maybe a drought, maybe a procurement. But I think next budget we will try and build in a provision by which for intervention purposes we have money available with us. That is what I thought I'll... అంటే ప్రతిసారి కేంద్రం వైపు చూడాల్సిన అవసరం లేకుండా రాష్ట్రాల బడ్జెట్లో బట్ అది చెప్పేస్తామని ఒకసారి చెప్పామంటే మళ్ళీ అందరూ రోజు అదే చెప్తారు, డ్రౌట్ అంటాడు ఇది అంటాడు. అది చెప్పకుండా బట్ దే షుడ్ బి అ ప్రొవిజన్ అండర్ సమ్ హెడ్డింగ్. But within this thing, there should be an understanding that this amount is intended for distress relief. I will talk to both the chief ministers and ask them to consider that proposal in the next. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు I want to tell them the next budget లో పెట్టాలని. ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఇంతకుముందు మీరు చెప్పినారు, ఛత్తీస్గఢ్ మీరు ఉన్న 3 సంవత్సరాల కాలం ఎట్లా ఉన్నది అనేది ఎట్లా వస్తే ఇప్పుడు చూస్తే తీవ్రవాద ఉద్యమం ఇటీవల జరిగిన సంఘటనలు చూస్తున్నాం మనం. 10ల సంఖ్యలో జవాన్లు చనిపోతున్నారు, నక్సలైట్ల దాడులు జరుగుతున్నాయి. ఎట్లా అనిపిస్తుంది ఛత్తీస్గఢ్? అప్పుడప్పుడు వస్తుందండి. దిస్ ఇస్ సార్ట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్. ఇది ఎట్లా ఒక స్టేబుల్ కాదు. డెఫినెట్లీ వీ కమ్ టు సిచ్యువేషన్ మధ్యలో కూడా అక్కడ ఛత్తీస్గఢ్ చాలా పీస్ఫుల్గానే ఉంది సిచ్యువేషన్. అన్ఫార్చునేట్లీ వీ హ్యాడ్ ది సుక్మా ఇన్సిడెంట్ మన జరిగింది. ఇట్ వాస్ అ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. బట్ ఇది జరుగుతుంది బికాస్ ద టెరైన్ బీయింగ్ వాట్ ఇట్ ఈస్, ఇట్ బికమ్స్ డిఫికల్ట్. సమ్టైమ్స్ వీ హ్యావ్ టు సఫర్ క్యాజువాలిటీస్. ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్ అండి. బట్ దాని తర్వాత వీ హ్యావ్ టు లెర్న్ లెసన్స్. మళ్ళీ దాంట్లో ఏం తప్పు చేసాం లెర్న్ లెసన్స్ అండ్ విల్ సార్ట్ ఆఫ్ లుక్ ఇన్ టు దట్. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వాల పనితీరుని ఎట్లా చూస్తారు మీరు? బాగా చేస్తున్నారండి ఇద్దరు చీఫ్ మినిస్టర్స్ కూడా. ఐ థింక్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ నౌ ఆన్ డెవలప్మెంట్ మోడ్. నేను ఇంతవరకు యాజ్ వాజ్ టెలింగ్ సంబడి ఇంతవరకు ఐ వాజ్ మోర్ ఎ పీస్ మేకర్. బికాస్ మీకు తెలుసు దేర్ వాజ్ అ సర్టన్ ఎప్పుడు కూడా ఒక పార్టీషన్ ఇంట్లోనే ఒక పార్టీషన్ వచ్చిందంటే కూడా దేర్ ఇస్ ఆల్వేస్ అ డిస్ప్యూట్. అన్నదమ్ములు విడిపోతే కూడా సమస్యలు వస్తాయి. ఫ్యామిలీ వస్తే జాయింట్ ఫ్యామిలీ సో అట్లనే వచ్చినాయి. So I was acting more as a peacemaker. Now that I have got a little extended tenure, I want to become a pacemaker now. I want to sort of accelerate the process of development in both the states. కొంచెం pacemaker ని కొంచెం వివరిస్తారా? And I would now like to probably monitor the development process a little more closely in discussion with the two chief ministers, with the ministers, and take a more participative role in development process. మీ పీస్మేకర్ రోల్ అయిపోయింది అనుకుంటున్నారా? I think to a great extent, yes. ఇప్పటికీ ఇంకా రెండు రాష్ట్రాల మధ్య ఎటువంటి వైషమ్యాలు అది ఉంటుంది సార్. అది చూసి అది ఎప్పుడు ఉంటాయి, కొంచెం ఉంటుంది. కానీ మీరే ఒప్పుకుంటారు సార్ ఫ్రమ్ వాట్ ఇట్ వాజ్ ఇన్ 2014 ఇప్పుడు ఐ థింక్ డెఫినెట్లీ ఐ థింక్ ఆఫ్టర్ ఆల్ బోత్ ద చీఫ్ మినిస్టర్ బాబు కమ్స్ టు హైదరాబాద్, కేసీఆర్ వెంట్ టు తిరుపతి లాస్ట్ టైమ్, ఇట్ వాజ్ అ గుడ్ రిసెప్షన్. సో మై లాస్ట్ డ్రీమ్ is to ensure that Andhra is able to help Telangana, Telangana is able to help Andhra. And the both chief ministers must be frequent flyers into the two states. That is my vision and dream. If I can achieve that, I'll go as a very happy man. As a peacemaker, అది సాధించగలిగిన అనుకుంటున్నాను. To a great extent, yes. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు రిపబ్లిక్గా ఇద్దరు వస్తారు, డిన్నర్ అంటే ఇద్దరు వస్తారు, ఉగాది అంటే ఇద్దరు వస్తారు, వస్తున్నారు కదా. ఇంకేం కావాలి సార్? ఐఎమ్ క్వైట్ హ్యాపీ విత్ దట్. బట్ కానీ ఐ వాంట్ మేక్ ఇట్ మచ్ మోర్. ఎస్ సార్, అంటే ఆ మేరకు కొంత మనకు ఇది కనిపిస్తుంది, విజిబుల్. అది ఈ రెండు రాష్ట్రాల మధ్య కొన్ని సమస్యలు ఉన్నవి. ఇప్పుడు నిజానికి మీరు ఉమ్మడి రెండు రాష్ట్రాల గవర్నర్గా ఉండి మీరు చేస్తున్న దీనిలో ప్రధానమైనది అది రెండు రాష్ట్రాల మధ్య ఉన్న పంపకాలకు సంబంధించి, ఇతర సమస్యలకు సంబంధించి మంత్రుల కమిటీలతో మీరు సమావేశం అవుతున్నారు. వాటికి సంబంధించి ఏమైనా సార్? ఎప్పుడు కూడా మీరు ఇన్ ఎనీ డైలాగ్ మీరు చూస్తే ఇట్స్ డైలాగ్ అనేది ఇట్స్ క్వశ్చన్ ఆఫ్ ఇట్స్ అ గేమ్ ఆఫ్ పేషెన్స్. ఫస్ట్ రౌండ్లోనే నాకు సొల్యూషన్ కావాలంటే జరగదు అది. ఇట్స్ ఇంపేషెన్స్ ఇన్ అ సిస్టమ్ ఆఫ్ కన్సల్టేషన్ ఆర్ ఇన్ అ డైలాగ్ ప్రాసెస్ ఈస్ అ బ్యాడ్ థింగ్. వాట్ యూ రిక్వైర్ ఇస్ పేషెన్స్, అండ్ ఐ థింక్ ఐ హ్యావ్ ఇనఫ్ పేషెన్స్ అండ్ ఐ విల్ సక్సీడ్.
యా, మేము చూసినాం మీ పేషెన్స్ ఎంత అనేది, ఉద్యమ సమయంలో కూడా చూసినాం. ఐ విల్ సక్సీడ్, ఐఎమ్ కాన్ఫిడెంట్. మీరు ఉద్యమ సమయంలో ఉద్యమం చేస్తున్న పక్షంగా, ఇప్పుడు అధికారంలో ఉన్న పక్షంగా టీఆర్ఎస్ కానీ, ఆ తర్వాత రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన, అక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంకి వచ్చిన తెలుగుదేశం పార్టీ కానీ కొంత మీ పట్ల అసహనం వ్యక్తం చేయడం కానీ, కొంత అమర్యాదకరంగా ప్రవర్తించడం కానీ జరిగింది కొన్ని సందర్భాల్లో. ఏమనిపించింది మీకు అప్పుడు? సార్, ఇదని ఆక్యుపేషనల్ హెజార్డ్స్ అండి. ఇదే మనసు మనం పట్టుకుంటే తప్పది. ఇప్పుడు చూడండి, ఒక తండ్రికి ఆ పిల్లలతో ఏం భేదభావం ఉండదు. 2 కొడుకులు ఉంటే హీ విల్ నెవర్ డిస్టింగ్విష్ బిట్వీన్ ద 2 sons. అప్పుడప్పుడు చిన్నవాడికి నువ్వు ఇస్తున్నావు, చాక్లెట్ ఇస్తున్నావు నాకు అది చెప్తూ ఉంటారు. బట్ దట్ డస్ నాట్ మీన్ ద చిల్డ్రన్ డోంట్ లైక్ ద ఫాదర్, అండ్ దట్ డస్ నాట్ మీన్ ద ఫాదర్ డస్ నాట్ లైక్ ద చిల్డ్రన్. సో దీస్ ఆర్ ఆక్యుపేషనల్ హెజార్డ్స్. బట్ చూడండి, మళ్ళీ ఇమీడియట్లీ వీ హ్యావ్ గాట్ ఆన్ వెల్. ఐ మీన్ హూ ఎవర్ said whatever it is about me. Today I think we are all the best of friends. మీరు అదేమి idani sir, this I just wipe out in the same minute. It doesn't stay in my mind. If it idani mind lo pettukunte, I don't think you can work, sir. సార్, మీరు ఇప్పుడు చెప్పినట్టుగా సార్, ఈ 2 రాష్ట్రాల మధ్య ఉన్న కొన్ని సమస్యలు అంటే అవన్నీ పరిష్కారం కావాల్సినది, పంపకాలకు సంబంధించి కానీ, ఉద్యోగులు కానివ్వండి, ఆస్తులు కానివ్వండి, ఇతర సంబంధించి ఎప్పటివరకు పూర్తి కావచ్చు సార్? I can't fix a time frame చెప్పలేనండి. బట్ విల్ కంటిన్యూ ద డైలాగ్ అండ్ వీ విల్ కమ్ టు సొల్యూషన్స్. ఎన్నో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం కదా సార్, 3 yearsలో ప్రాబ్లమ్స్ చాలా సాల్వ్ చేసాం. అండ్ వీ విల్ కంటిన్యూ బికాస్ విల్ డూ ఇట్ ఆన్ నెగోషియేటింగ్ టేబుల్లో వస్తాం. ప్రాబ్లీ a stage will come when I'll get the 2 chief ministers to sit with me and ఇప్పుడైతే కమిటీలు, మంత్రుల కమిటీలు కూర్చుంటారు. ప్రాబ్లీ అట్ సమ్ స్టేజ్ I'll get the chief ministers to come. గతంలో కూడా మీరు 1-2 సందర్భాలు ఇద్దరు ముఖ్యమంత్రులతో మాట్లాడినట్టున్నారు. ఎట్లా ఉన్న ఇద్దరి వైఖరి ఎట్లా ఉంది? అప్పుడు చేసేప్పుడు అంటే చాలా ఇట్ కమ్స్ వెరీ యూస్ఫుల్. బికాస్ నా ఇదేంటంటే, ముగ్గురు మాట్లాడామంటే అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. సమ్టైమ్స్ ఐ రిక్వెస్ట్ సంబడి, సమ్టైమ్స్ ఐ కజోల్ సంబడి, సో వీఆర్ ఏబుల్ టు కమ్ టు అగ్రీమెంట్స్. కాబట్టి ఐఎమ్ ప్లానింగ్ షార్ట్లీ, ప్రాబ్లీ ఐ విల్ మీట్ ద 2 chief ministers అండ్ సీ ఎక్కడెక్కడ విల్ బి ఏబుల్ టు ఫైండ్ సొల్యూషన్స్ టు ప్రాబ్లమ్స్. విల్ సర్టన్లీ లుక్ అట్ దట్ సూన్. ఎస్. ఓకే, మీరు చాలా కాలం పోలీస్ ఆఫీసర్గా ఉన్నారు. కరెక్షన్, పోలీస్ ఆఫీసర్గా లేదు సార్ ఎప్పుడు కూడా. పోలీస్ ఆఫీసర్ని ఒక 14 months ఉన్నాను, దాంట్లో 5 months హాస్పిటల్లో ఉన్నాను. అవును, ఐ హ్యాడ్ అన్ యాక్సిడెంట్ నంద్యాలలో ఉన్నప్పుడు, కార్ యాక్సిడెంట్. సో ఇట్ వాజ్ అ బ్యాడ్ యాక్సిడెంట్. ఐ వాజ్ అన్కాన్షియస్ ఫర్ క్వైట్ సమ్ టైమ్. కర్నూలు హాస్పిటల్లో ఉన్నాను. సో దట్ ఈస్ హౌ. ఏ ఇయర్లో సార్? 1971. మీరు ఇక్కడే స్టార్ట్ చేసినారా? నో, నేను ఐ వాజ్ ఏఎస్పీ అనంతపూర్లో ట్రైనింగ్లో ఉన్నాను సార్. దాని వెంట ఏఎస్పీ నంద్యాల్. అక్కడ అదే యాక్సిడెంట్ అయింది. కొంతసేపు ఉన్న తర్వాత నేను వెంట ఏఎస్పీ నర్సంపేట్ ఫర్ అబౌట్ ఐ థింక్ 45 days or so. Then I went as SP Ongole for about a month. Then I went off to Delhi. ఆల్ త్రూ ఢిల్లీ. అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు గవర్నర్గా ఉంటే? కొంత పొలిటికల్ ఇది కూడా ఉంటుంది. జనరల్గా గవర్నర్స్ని, పొలిటికల్ పర్సనాలిటీస్ని గవర్నర్స్గా వేస్తారు. మీలాంటి వారు రావడం అనేది చాలా తక్కువ. వెరీ రేర్ ఒకేషన్స్ పీపుల్ లైక్ యూ ఆర్ అపాయింటెడ్ యాజ్ గవర్నర్స్. మీకు పాలిటిక్స్తో సంబంధం లేదు. యూ హ్యావ్ బీన్ టు ఎ డిఫరెంట్ కెరియర్ ఆల్ త్రూ. ఎట్లా అనిపించింది అక్కడి నుంచి వచ్చి ఈ రోల్ ప్లే చేయడం? మొదలు కొంచెం కష్టంగానే ఉందండి. ఎట్లా అంటే మీరు చూస్తే నేను డిఆర్బీగా కూడా ఉన్నాను. దట్ ఈస్ ద హైయెస్ట్ పోస్ట్ ఇన్ ద పోలీస్. ద హైయెస్ట్ పోస్ట్ ఇన్ ద పోలీస్ ఆర్గనైజేషన్ ఈజ్ ద డైరెక్టర్ ఆఫ్ ద ఇంటెలిజెన్స్. Yes, IB. That is the highest. I held that post. But I was unknown in this country. The country did not know me. So I had a private life. I was a very private man. చాలా బాగుంది. హైదరాబాద్కి వచ్చేది, పోయి ఎక్కడ వచ్చేది, నోబడి విల్ నో. కానీ గవర్నర్ అతనే ఇమీడియట్గా ఏది చెప్తే కూడా ఇట్స్ ఇమీడియట్లీ I became a public man suddenly. So that adjustment, that shift from a totally private person to a completely public person did take some time. I went through a little bit of culture shock, but now I'm okay with it. ఎంత టైం పట్టింది మీరు అడ్జస్ట్ కావడానికి దీనికి? Maybe about 2 weeks. ఓకే. I got used to it. తర్వాత కాలంలో ఈ 10 సంవత్సరాల కాలంలో కొంత మళ్ళీ I'll go back to a private person. The moment I demit office, I'll go back into a private person again. ఇప్పుడు గవర్నర్గా ఉన్న ఈ 10 ఏళ్ల కాలంలో ఈ ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ ఎట్లా అనిపించింది? చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. వర్క్ ఎక్స్పీరియన్స్ వైజ్ ఇట్ ఈస్ వెరీ గుడ్. అంటే హౌ టు హ్యాండిల్ క్రైసిస్ సిచ్యువేషన్ విత్ ట్రైంగ్ టు సీ వెదర్ యూ కెన్ ఫైండ్ సొల్యూషన్స్, హౌ టు మేక్ పీపుల్ సిట్ డౌన్ అండ్ టాక్. 1-2 స్పెసిఫిక్ క్రైసిస్ సిచ్యువేషన్స్ అని చెప్పగలరా సాక్షి ప్రేక్షకులు? One, for example, last time Sagarlo, you remember few years back, Sagarlo we had a problem.
రెండు పోలీస్ ఫోర్సెస్ కూడా బ్రిడ్జ్ మీద, రెండు రాష్ట్రాల పోలీసు బ్రిడ్జ్ మీద వచ్చింది. అప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు వచ్చారు, మాట్లాడాము, వీ ఫౌండ్ ఏ సొల్యూషన్. అప్పుడు ఏంటంటే అందరూ డెలిగేషన్ మేము ముగ్గురు అక్కడ కూర్చొని మాట్లాడాము. నేను చెప్పింది అంటే మనం ముగ్గురు మాట్లాడితే ఇట్ ఈజీ సొల్యూషన్. ఒక 2 hours మాట్లాడాం, బట్ వీ ఫౌండ్ ఏ సొల్యూషన్. అప్పుడు కేసీఆర్ గారు కంప్లైంట్ చేసి ఏమైనా ఛాయ్ కూడా వేయలేదు సార్ మీరు ఈ రోజు నాకంటే. నేను చెప్పాను అందరూ ఎవరు రాకూడదు లోపలని పెట్టాను నేను. వాడు లోపల వస్తే బయట పోయి సార్ గవర్నర్ గారు చాలా కోపంగా ఉన్నారు, ఈయన పోయి చెప్తా కథలు మళ్ళీ పత్రికలు రాస్తాయి, రాస్తే అది ఏం వద్దు మనం మాట్లాడదు. సో అట్లా దాని తర్వాత వీ హ్యాడ్ స్నాక్స్ విత్ బట్ వీ కేమ్ టు సొల్యూషన్. అట్లాంటి ఆన్ మెనీ అకేషన్స్ వీ హ్యావ్ బిన్ ఏబుల్ టు అరైవ్ ఎట్ సొల్యూషన్స్ అండి. లాట్ ఆఫ్ దమ్ ఐ కెనాట్ డిస్కస్, బట్ వీ హ్యావ్ మేనేజ్డ్. చూడండి ఇప్పుడు మీరే ఒప్పుకుంటారు 2014లో ద స్టేట్ వాజ్ డివైడెడ్, దే ఎక్స్పెక్టెడ్ అ లాట్ ఆఫ్ వైలెన్స్. ఆంధ్ర వాళ్ళని ఇక్కడి నుంచి తోలేస్తారు, అది ఆల్ సార్ట్ ఆఫ్ రూమర్స్ వేర్ ఫ్లోటెడ్. బట్ టుడే ఐఎమ్ హ్యాపీ టు సే దట్ హైదరాబాద్ ఈస్ ద మోస్ట్ పీస్ఫుల్ ఏరియా. అంటే ఆ రూమర్స్ రావడానికి కారణం అంతకుముందు ఉద్యమ కాలంలో తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క ప్రవర్తనే కదా. దాని తర్వాత ఏం చెప్పలేదు కదా, తర్వాత హైదరాబాదీస్ అని చెప్పారు కదా కేసీఆర్. ఈసారి హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ హైదరాబాదీస్, ఆంధ్ర కాదు తెలంగాణ, హైదరాబాద్ వాడు కన్నడ వాళ్ళు ఉంటారు, తమిళ వాళ్ళు ఉంటారు, కానీ అందరికీ హైదరాబాదీస్ అని పేరు చెప్పారు కదా. సో మార్పు వచ్చింది కదండి. డెఫినెట్గా అధికారంలోకి వచ్చినాక మార్పు వచ్చింది కనిపించింది మనకు. దానిలో మీ పాత్ర కూడా ఉండి ఉంటుంది. ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ ఎనీ రోల్ సార్. ఎనీ రోల్ ఇస్ ద గవర్నమెంట్స్ రోల్, ద పీపుల్స్ రోల్ అండ్ ద బ్యూరోక్రసీ అండ్ ద పోలీస్. ఐ డోంట్ థింక్ ఐ కెన్ టేక్ క్రెడిట్ ఫర్ ఎనీథింగ్. హౌ అబౌట్ యువర్ పర్సనల్ లైఫ్ సార్? My personal life is as it has always been. There is no change in my personal life, notwithstanding many times. గవర్నర్లో రాజ్భవన్లో గవర్నర్గా కూర్చొని ఉన్నప్పుడు ఎట్లా సార్? రాజ్భవన్లో కూర్చుంటే ఎక్కడ కూర్చుంటే కూడా అల్టిమేట్లీ నిద్రపోయేది ఆ బెడ్రూమ్లో, భోజనం చేసేది అదే భోజనం. ద డైట్ డజంట్ చేంజ్, యువర్ డైలీ హ్యాబిట్స్ డోంట్ చేంజ్. అది చేంజ్ చేస్తేనే ప్రాబ్లం వస్తుంది, అది చేంజ్ ఏం లేదండి. ఐ మెయింటైన్ సేమ్ హ్యాబిట్స్. వీ గెట్ అప్ at 4 o'clock in the morning. We do our normal life. We practice our normal life. So ఏం ప్రాబ్లం లేదు. I have no problem at all. వృత్తి జీవితం అంతా మీరు అక్కడ ఢిల్లీలో గడిపారు. ఇప్పుడు గత 10 ఏళ్ళుగా ఢిల్లీకి దూరంగా ఉన్నారు. ఎట్లా ఉంది? ఢిల్లీ దూరం ఎక్కడ ఉండండి. ఢిల్లీ ఐ వెంట్ ఓన్లీ ఫర్ మై ప్రొఫెషన్ కదండి. అదే. సో దట్ ఇస్ అ ప్రొఫెషన్ లైఫ్. ఇప్పుడు ప్రొఫెషన్ ఇక్కడ ఉంది అంతే. ఎక్కడ ప్రొఫెషన్ చేస్తాం అక్కడ చేస్తామండి. దాంట్లో ఏముంది. యూ డోంట్ డెవలప్ అటాచ్మెంట్ ఫర్ పీపుల్. ఒక పని చేసే చోట్ల ఐ డోంట్ థింక్ వన్ షుడ్ డెవలప్ అన్ అటాచ్మెంట్. ఎప్పుడైనా మీడియా కొంత నెగటివ్ రిపోర్టింగ్ చేసినప్పుడు ఏమనిపిస్తుంది? మీరు మీడియా గురించి మాట్లాడుతుంటారు బయట చూస్తున్నాను. వాళ్ళు పని చేస్తాను, నేను నా పని చేస్తాను. ఇప్పుడున్న మీడియా పరిస్థితి మీద మీ అభిప్రాయం? నాది ఒకే కంప్లైంట్ అంటే గుడికి పోయేది తప్పని చెప్పేది నాకు కొంచెం ఇట్ హర్ట్. ఐ డోంట్ నో వై పీపుల్ థింక్ దట్ ఇట్స్ ఎ క్రైమ్ టు గో టు ఎ టెంపుల్. కానీ మీడియా గుడికి పోవడం తప్పని రాస్తుంది. సమ్ పీపుల్ రైట్, సమ్ పీపుల్ సే ఇట్, బట్ అది ఐ కాంట్ అండర్స్టాండ్ వై. వాట్స్ ఎ క్రైమ్? I think ultimately మనం అందరూ we are alive because of God, whatever you might say. So మీరు రాయవలసి ఎట్లా అంటే ఒకసారి I don't know, it was probably in initial stagesలో some leader who had come హోలీ మేము హోలీ ఆడతాం కదా ఇక్కడ, మీ వాళ్ళందరూ పరిగెత్తారు. అప్పుడు నేను పిలిచి మళ్ళీ సో వి ప్లే హోలీ. అప్పుడు ఒకసారి ఒక పెద్ద ఆయన వచ్చారు, హోలీ ఆడారు. ఆయన చెప్పాను చాలా సంతోషిస్తారు, మీరు వచ్చి హోలీ ఆడారు, చాలా సంతోషం. చెప్పాను సార్ ఇక్కడ హోలీ ఆడారు బికాస్ దిస్ ఈస్ అ కంప్లీట్లీ పర్సనల్ సోషల్ ఫంక్షన్. గేట్ పైకి పోయి నేను గవర్నర్ గో బ్యాక్ డౌన్ అని చెప్తాను సార్, మీరు ఏమి అనుకోకూడదు. అది మీ ప్రొఫెషనల్, దట్ ఈస్ యువర్ ఆక్యుపేషనల్ దిస్. సో లెట్ us పాలిటిషియన్ అన్నాడా? ఎప్పుడు కూడా ఆక్యుపేషన్, ప్రొఫెషన్ అండ్ పర్సనల్ లైఫ్ మస్ట్ బి ఇన్ సపరేట్ కంపార్ట్మెంట్స్. ఇది మిక్స్ చేయకూడదు. ఇది మిక్స్ చేశారంటే విల్ బి డూమ్డ్. I always keep it separate compartments. If I go home, it's my personal life. In office, it's different. Poddana, I wear my marks and everything. I do my puja. But when I come to office, it is over. But if somebody comes to office wearing those things and tries to think that I'll get carried away by that, I will not. That's my life. This is a different life. గవర్నర్ గారికి దైవభక్తి ఉంది కాబట్టి మనం కూడా అదే వేషంలో పోతే మనను I don't normally I won't get carried away. I want to make that very clear. I will not get carried away. Yes, నేను చేస్తాను. I do దైవభక్తి, నేను చేస్తాను, పూజలు చేస్తాను, నేను చేస్తాను. But that is my personal life. But then if you think that you can mix it up with my professional life, sorry. మీరు కెరియర్ ఇక్కడ ప్రారంభించారు, ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. కెరీర్ ఇక్కడే ఏం చేస్తాను. భవిష్యత్తులో ఇక్కడే ఉంటారు? లేదండి, చెన్నైకి పోతాను. దట్ ఈస్ మై హోమ్ టౌన్. ఎప్పుడు కూడా సార్ మీరు హైదరాబాద్లో సెటిల్ గారు? లేదు, చెన్నై.
డెఫినెట్. హైదరాబాద్ ఇస్ ఎ బ్యూటిఫుల్ ఇట్స్ ప్లేస్. అ బ్యూటిఫుల్ ప్లేస్. బట్ ఎప్పుడు కూడా రిటైర్ అయిన తర్వాత వాళ్ళ ఇంటికి పోయేదే మంచిదండి. అదే మంచిది. ఓకే సార్, వి విష్ యూ టు స్టే హియర్ ఎ లాంగ్ టైమ్. థ్యాంక్ యూ. అండ్ యాజ్ ఎ గవర్నర్ కూడా మీరు ఇంకొక టర్మ్ ఇక్కడ ఉండి ఇవన్నీ సెటిల్ చేయాలి, ఇక్కడ ఇష్యూస్ అన్ని సెటిల్ చేయాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ సార్, మీ గుడ్ విషెస్. ఐ ఓన్లీ సీక్ కోఆపరేషన్ ఆఫ్ ఆల్ సెగ్మెంట్స్ ఆఫ్ సొసైటీ, పీపుల్, మీడియా, బ్యూరోక్రసీ, పోలీస్, గవర్నమెంట్స్. మనందరూ కలిసి పని చేశామంటే ఐ ఫీల్ వీ విల్ సక్సీడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గవర్నర్ గారితో మాట్లాడాం. ఇది గవర్నర్ గారు 7 ఏళ్ళు పూర్తి చేసిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్గా కూడా పూర్తి చేసిన తర్వాత మళ్ళీ కొనసాగుతూ ఉన్నారు. ఇంకా చాలా కాలం వరకు కొనసాగాలని కోరుకుందాం. ఇది సాక్షి ఇంటర్వ్యూ వారితో ప్రత్యేకంగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.